భగవద్గీత అనుభవ గ్రంథం. అంటే ఏంటి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు కలిపి భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానత్రయం అంటే ఏంటి? శాస్త్రం. శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అంటే జ్ఞానం. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసుకునేది శాస్త్రం, అంతే కదా. ఇప్పుడు ఒక సైంటిఫిక్గా ఒక ల్యాబ్లో ఒకటి ప్రూవ్ చేశారు. ఏది ఇప్పుడు ఆటోఫాగి అన్నారు. అంటే ఏంటి? అంతకుముందే మనకు కొన్ని వేల సంవత్సరాల నాడే మన ఋషులు చెప్పారు, 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే మంచిది, 36 గంటల ఉపవాసం చాలా హెల్త్కి మంచిది అని చెప్పారు. కానీ మనం దాన్ని మనం పరిశోధన చేయలేదు. ఇప్పుడు జపాన్ వాళ్ళు పనిచేసి అలా ఉపవాసం కనుక ఉంటే మనలో ఉన్నటువంటి బ్యాడ్ సెల్స్ వెళ్ళిపోతాయి, గుడ్ సెల్స్ ఎక్స్పాండ్ అవుతాయి అని చెప్పారు. దీనివల్ల ఉపవాసం వల్ల అంటే లోపల దానంతట అదే పని చేసుకొని చెడ్డని తీసేస్తుంది మన బాడీ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ అని చెప్పారు. మరి కానీ అది మనకి ఇప్పుడు మనం అందరూ ఎందుకు నమ్ముతున్నారు? అది ల్యాబ్లో పరిశోధన అయ్యి ఇదిగోనమ్మా ఇదిగో ఇలా వచ్చింది, ఇదిగో ఎలుకలు ఇలా బాగైనాయి అవి చూపించారు కాబట్టి. అంటే నమ్మిన దాన్ని శాస్త్రం అంటారన్నమాట. దాన్నే ఇండైరెక్ట్గా జ్ఞానం అని అంటారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన ఉపనిషత్తుల సారం బ్రహ్మసూత్రాలు, భగవద్గీతను ప్రస్థానత్రయం అంటారు. దీన్నే శాస్త్రం అంటారు. ఎందుకు? నువ్వు ప్రాక్టీస్ చేసి చూసుకోమని చెప్పాడు. ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు? ఏం చెప్పాడు భగవద్గీతలో? ఇవన్నీ ఏమీ లేదమ్మా, నీ దగ్గర ఉన్నటువంటి నీ జ్ఞానం, నీ ఆలోచనలు, నీ భావాలు తప్ప ఏమీ లేదు. నీ ఆలోచనలు, భావాలు, నీ కోరికలు ఏముంటే నువ్వు ప్రపంచాన్ని అలానే చూస్తావు, ఆ కోరికల కోసమే పనులు చేస్తావు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంటే ఏంటి? నువ్వు ఏదైనా పొరపాటున దుఃఖంగా ఏదైనా ఉన్నావు అంటే అర్థం ఏంటి? నీకున్నటువంటి ఊహించకుండా ఉండేటువంటి భావాలు, కోరికలు, వాటిని చేయాల్సిందేంటి? నువ్వు తొలగించి ఒకసారి చూసుకో. అంటే నీ దృష్టి మార్చుకొని చూడు, నీకు ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. దృష్టి మార్చుకోవడం అంటే ఏంటి? నీ భావాలు, ఆలోచనలు మార్చుకోవడమే. ఇప్పుడు మా అమ్మ వాడు చిన్నప్పుడు నన్ను సక్రమంగా చదివిలేదు, మా అక్కనో మా అన్ననో చదివిచ్చారు అన్నావు. నీ భావం ఎలా ఉండిపోయింది? నెగటివ్గా ఉండిపోయింది. చిన్నప్పుడు నిన్నెందుకు చదివించలేదు? నువ్వు సరిగా చదువుకోలేదు కాబట్టి. ఆ విషయాన్ని నువ్వు గుర్తించావనుకో, వెంటనే అమ్మా నాన్న మీద నీకేమొస్తుంది? కోపం, ద్వేషం రాదు. అంటే ఏంటి? నీకు జన్మనిచ్చిన ప్రకృతి మీదనే నీకు అంత కోపం ఉంటే, నీకు నేర్పించిన గురువుల మీదనే నీకు అంత ద్వేషం ఉంటే, మరి అట్లాగే నీ చుట్టుపక్కల ఉన్న నీ సిబ్లింగ్స్, నీ బంధువులు, అంటే ఎవరినైనా నువ్వు అదే దృష్టితో చూస్తావుగా. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నా ఆలోచన సక్రమంగా లేదు, నా ఆలోచన మార్చుకుంటే అంతా మారిపోతుంది అని. ఎలా మార్చుకోవాలి ఆలోచన అనే దాన్ని మనకి భగవద్గీత చెప్పింది. దానికి ఏం చెప్పారు? గుడ్నెస్సే చూడు, అంటే మంచి చూడు. అంటే ఏంటి? భగవతత్వ సృష్టి అంతా జరిగింది భగవతత్వం వల్లనే. నీ ముందు నీ వెనక ఉన్నదంతా పరమాత్మతత్వమే. అప్పుడు నీలో కూడా అదే ఉంది, ఎదురుగా వాళ్ళలో కూడా అదున్నప్పుడు నీ లైఫ్కి వాళ్ళు ఎలా కారణం అవుతారు? అంటే నీ లైఫ్కి ఎవరు? నీ భావాలే కారణం. అందుకని ఏం చెప్పారు భగవద్గీతలో? దృష్టి మార్చుకున్నావంటే విత్ ఇన్ సెకండ్స్ నీ దుఃఖాలు, కర్మలు అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పారు. ఎవరు చెప్పగలుగుతారు అట్లా?